హలో అండి. ఇది మా బ్లాగ్ అనమాట ఇది. ఇది ఒక బ్లాగ్స్ పేజీ. ఈ యాప్‌తో బ్లాగ్స్ రిలేటెడ్‌గా ఉంటదనమాట. ఎవరైనా సరే బ్లాగ్స్ రాయొచ్చు దీంట్లో. అయితే నా బ్లాగ్ వచ్చేసి ఇది చూడండి. ఇక్కడ బీజేపీ అనే ఛానల్ ఉంది. ఈ ఛానల్ నా బ్లాగ్ అన్నమాట. ఈ బ్లాగ్‌లో నేను ఏం రాస్తాను, ఏం పోస్ట్ చేస్తాను, ఎవరికి యూజ్ అవుతుంది అనే దాని గురించి ఒక చిన్న ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను మీకు. జనరల్‌గా ఏంటంటే ఈ ఈ దీంట్లో వీడియోస్ గాని, ఆ తర్వాత ఇమేజెస్ గాని, లేటెస్ట్ న్యూస్ గాని మనం పోస్ట్ చేయొచ్చనమాట. పోస్ట్ చేసేదానికి అవసరం ఎలాగైనా ఏ న్యూస్ అయినా సరే ఇక్కడ మనం పోస్ట్ చేయొచ్చు. అయితే అమౌంట్ ఎలా ఎర్న్ చేసుకోవచ్చు అంటే మనకు వచ్చే వ్యూస్ మీద డిపెండ్ అయ్యి మనం అమౌంట్ ఎర్న్ చేసుకోవడం ఉంటుంది. నాకు వచ్చేసి ఇప్పుడు ఈ నేను పోస్ట్ చేశాను అనుకోండి, ఈ పోస్ట్ కి ఎన్ని వ్యూస్ వస్తున్నాయి, ఎంతమంది ఎంతసేపు విజిట్ చేస్తున్నారు అనేది డిపెండ్ అయ్యి మనకు అమౌంట్ ఎర్న్ చేసుకోవడం అనేది ఉంటుంది అనమాట. ఈ బ్లాగ్ లో పర్టికులర్ బ్లాగ్ లో నేను క్రియేట్ చేసిన బ్లాగ్ లో ఫర్ ఎగ్జాంపుల్ అసలు బ్లాగ్ లో ఎలా పోస్ట్ చేయాలి ఏంటి అనే దాని గురించి చూస్తే ఫస్ట్ మనం ఫోన్ నెంబర్ తో లాగిన్ చేయగానే మనకు ఛానల్ క్రియేట్ చేయడానికి ఆప్షన్ వస్తుంది అనమాట. ఆ ఆప్షన్ వచ్చిన తర్వాత మనం అక్కడ ఛానల్ క్రియేట్ చేసుకుంటుంది లైక్ ఇదే మాదిరి. ఆ తర్వాత మనం డైరెక్ట్ గా మనం పోస్ట్ చేయడానికి మనకు ఆప్షన్స్ అన్ని డైరెక్ట్ గా స్క్రీన్ మీద కనిపించేస్తాయి. ఇక్కడ మేనేజ్ అనే ఆప్షన్ చూడండి. ఇక్కడ నుంచి మనం ఎంటర్ చేస్తే ఇక్కడ క్రియేట్ పోస్ట్ అనేది ఆప్షన్. ఈ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మనం పోస్ట్ చేయడానికి మనకి ఇక్కడ ఇన్పుట్ అనేది అవాల్యుయేట్ అవుతుంది అనమాట. ఈ ఇన్పుట్ ని మనం పోస్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. వీడియో అయినా సరే, ఆడియో అయినా సరే, జనరల్ పోస్ట్ అయినా సరే అన్ని ఇక్కడ నుంచి మనం పోలింగ్ కూడా పోల్ రిలేటెడ్ గా ఉంటే పోస్ట్ చేయాలనుకున్నా కూడా మనం ఇక్కడ నుంచి డైరెక్ట్ గా పోస్ట్ చేయడానికి అవకాశం వస్తుంది. ఇదే అనమాట బ్లాగ్ అనేది. ఈ బ్లాగ్ లో ఏంటంటే ఎవరైనా సరే ఈ బ్లాగ్ ని యూజ్ చేసుకొని పోస్ట్ చేసుకొని వాళ్ళు బ్లాగ్ లాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. లైక్ మనకి ఫేస్బుక్ ఎలాగైతే ఉంటుందో కొద్దిగా సేమ్ సిమిలర్ గా ఉంటుంది ఒక చెప్పాలంటే. అయితే సేమ్ ఫేస్బుక్ మాదిరి మనం ఎన్ని వీడియోస్ అంటే అన్ని వీడియోస్ ని అప్లోడ్ చేయడానికి పాసిబిలిటీ లేదనమాట. ఇక్కడ 100 MB లోపు ఉండే వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేయడానికి మనకి పాసిబిలిటీస్ ఉంటుంది. ఎన్ని వీడియోస్ అయినా 100 MB లోపు ఉండే వీడియోస్ ని మనం ఇక్కడ పోస్ట్ చేయాల్సి ఉంటుంది. మనం పోస్ట్ చేసే పోస్ట్ కి ఎన్ని వ్యూస్ వస్తున్నాయి, ఆ తర్వాత మన ఛానల్ ని ఎవరైనా ఫాలో చేస్తున్నారా, సబ్స్క్రైబ్ ఎవరైనా చేస్తున్నారా అనేసి మనం దీని మీద డిపెండ్ అయి ఉంటుంది మన ఎర్నింగ్స్ అనేది. ఆ తర్వాత ఓవరాల్ గా చెప్పాలంటే ఈ బ్లాగ్ అనేది, ఈ బ్లాగ్స్ వెబ్సైట్ అనేది బ్లాగ్స్ రాయడానికి, ఆ తర్వాత వ్యూవర్షిప్ ని మనం కరెక్ట్ గా కానీ బ్లాగ్స్ రాస్తే మనకు వ్యూస్ అనేవి బాగా వస్తాయి. అంతేకాకుండా మనకి సబ్స్క్రైబర్స్, ట్రాఫిక్ అనేది మనకు వచ్చినప్పుడు మనకి ఎర్నింగ్స్ అనేది ఈ పర్టికులర్ బ్లాగ్ లో అవైలబిలిటీ ఉంటుంది అనమాట. సో ఎవరైనా సరే దీంట్లో బ్లాగ్స్ రాసి ఎర్న్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఎలాగా లీగలైజ్ కాదా అంటే కంపల్సరీగా లీగలైజ్ అవుతుంది ఇది, ఈ వెబ్సైట్. కొద్ది మంది ఉన్నారు కాబట్టి దీంట్లో లీగల్ ఇల్లీగల్ అనే దాని గురించి మనం అంత క్లారిటీ ఇవ్వలేకపోతున్నాము. కంపల్సరీగా ఈ బ్లాగ్ ని రిజిస్టర్ చేసి ఆ తర్వాత బ్లాగ్ లో లీగలైజ్డ్ బ్లాగింగ్ సైట్ లాగా మార్చేదానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నమాట. అంతేకాకుండా ఈ బ్లాగ్ అనేది ఎలా ఉపయోగపడుతుంది అంటే ఇదే మనకు లైక్స్, తర్వాత వ్యూస్ ఎన్ని వస్తున్నాయి అనేది మనకు ఇక్కడే కనిపిస్తూ ఉంటుంది. దాన్ని బట్టి వస్తున్నాయి మనం చేసిన పోస్ట్ కి అమౌంట్ ఎంత ఎర్న్ చేయడానికి అవకాశం ఉంది అనేసి మనం అంతా ఇక్కడ మనం మానిటర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. దాన్ని బట్టి మనం మన బ్లాగింగ్ ని ఇంప్రూవ్ చేసుకొని దానికి తగ్గట్టు మనం నెక్స్ట్ ఏదైనా వీడియోస్ ని పోస్ట్ చేసినా సరే తర్వాత మనం దానికి తగ్గట్టు మనం ఇది చేయొచ్చు అనమాట, ఇంప్రూవ్ చేసుకోవచ్చు మన బ్లాగింగ్ సైట్ ని. అది ఓవరాల్ వచ్చేసి ఇది అనమాట బేసిక్ గా చెప్పాలంటే. ఇంకా ఫ్యూచర్ లో వాట్ ఈజ్ వాంట్ ఏంటనేసి ఇంకా కొత్త కొత్త ఆప్షన్స్ అన్నిటి గురించి ప్రతి ఒక్క దాని గురించి ఈ వెబ్సైట్ లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. బ్లాగ్స్ గురించి దీంట్లో బ్లాగ్స్ రాస్తుంటాను. ఇందులో ఏమేమి బ్లాగ్స్ రాస్తుంటాను అనే దాని గురించి కూడా మీకు ప్రతిరోజు యూట్యూబ్ లో వీడియో చేసి పోస్ట్ చేస్తూ ఉంటాను. ఓకే, ఈరోజు వీడియో